సంఘాల్లో ఒకంత భయంకరమైన వ్యాధి ఒకటి నడుస్తుంది. సో, దాని గురించి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ముఖ్యంగా బైబిల్ గ్రంథం ఎన్ని సంవత్సరాలు రాయబడింది అనంటే, ఇంచుమించుగా పాత నిబంధన అయితే గనక 1600 సంవత్సరాలు కాలం పాటు రాయబడిందని చెప్పేసి అంటారు. తర్వాత క్రొత్త నిబంధన అయితే ఒక 100 సంవత్సరాల కాలం పాటు అయితే రాయబడింది అని మాట్లాడతారు చరిత్రకారులు. సరే, ఇప్పుడు 1600 సంవత్సరాల క్రితం 16 సంవత్సరాల కాలంగా రాయబడిన గ్రంథం ఏదైతే ఉందో దానిని, అలాగే 100 సంవత్సరాలుగా రాయబడిన గ్రంథం కొత్త నిబంధన ఏదైతే ఉందో దానిని 2 కలిపి మనం బైబిల్‌గా పిలుస్తూ ఉంటాం. చాలా సంతోషం. ఇప్పుడు మరి 1600 సంవత్సరాల కాలంగా రాయబడిన ఆ గ్రంథం దీనికి, మరి 100 సంవత్సరాల కాలంగా రాయబడిన గ్రంథం దేనికి, అసలు ఈ 2 ఎందుకు యాడ్ చేయబడ్డాయి అనంటే, చాలామంది ఈ ఈ రెండిట్ల మధ్యన వ్యత్యాసం ఎరుగక ఆహ్, ఎక్కువగా క్రైస్తవులు జరిగించేది ఏంటంటే, పాత నిబంధనలు ఏవైనా నిబంధనలు ఏమైనా ఆజ్ఞలు ఉన్నాయా వాటిని పాటించేస్తూ మేము దేవుణ్ణి ఆరాధించేస్తున్నాం, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేస్తున్నాం అనుకుంటున్నారు. అయితే ఒకటేంటంటే, కొంత మట్టుకు కీర్తన గ్రంథం కానివ్వండి, సామెతల గ్రంథం కానివ్వండి, అలాగే ప్రసంగి కానివ్వండి, ఇంకేంటంటే కొన్ని యూనివర్సల్‌గా కొన్ని ఉన్నాయి గ్రంథాలు సూపర్. ఖచ్చితంగా వాటన్నిటిని మనం నేర్చుకోవాలి, బలపరచబడాలనేది రైట్, మంచిదే. కానీ కొన్ని ఇశ్రాయేలుకి రాయబడిన విషయాలను కూడా తీసుకొని చాలామంది కొన్ని ఇశ్రాయేలుకి రాయబడిన విషయాలు కూడా తీసుకొని, ఇదిగో మేము కూడా బలిస్తాం అని వాళ్ళు తయారయ్యారు. ఇదిగో మేము కూడా సున్నతి చేయించుకుంటాం అన్నట్టుగా చాలామంది బయలుదేరారు. ఇది నిజంగా చాలా వాక్యాన్ని బట్టి పాపం. ఇక రెండోది పాత నిబంధనలో కంటికి కన్ను, పంటికి పన్ను అని రాయబడింది. అంటే అప్పుడున్న కాలమైన పరిస్థితులను బట్టి దేవుడి వరకు అలాంటి ఆజ్ఞలైతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆ రేంజ్‌లో కఠినంగా లేకపోతే వాళ్ళ విషయంలో వాళ్ళు ఎలా అయినా సరే కీడు చేయాలని ఆలోచనతో ఉన్నారు చాలామంది. చుట్టూ ఉన్న సమాజం కూడా అలానే ఉన్నారు. ఆ! ఎలా కీడు చేద్దామా? ఎలాగా ఎవరినైనా చంపేద్దామా? ఇలాంటి ఆలోచనలో ఉన్నారు. సో, అలాంటి పరిస్థితుల్లో వారికి కఠినమైన ఆజ్ఞలు ఇవ్వబడడం జరిగింది. ఇవ్వబడడం జరిగింది. కానీ చాలామంది ఈ రోజున దాన్ని మేము తీసుకుంటాం అన్నట్టుగా రెడీ అయిపోతున్నారు. అది మనకు ఇవ్వబడిన మాట అయితే కాదు. ముఖ్యంగా ఈ కాలం మనకి ఇవ్వబడిన మాట అయితే కాదు. నరహత్య చేయొద్దు అని అన్నాడు. అంటే నరహత్య కాకుండా కొట్టొచ్చా? తిట్టొచ్చా? ఇంకా అలాగే ద్వేషించొచ్చా? అంటే నరహత్య ఒకటే చేయొద్దు అన్నాడు కదా! అంతే. ఇంకేంటి? కొట్టొచ్చు, తిట్టొచ్చు, ద్వేషించొచ్చు. ఇలా కొంతమంది ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయి ఇక వాళ్ళ పందా వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. వ్యభిచరించొద్దు అంటే, వ్యభిచరించొద్దు అన్నాడు అంతే కదా! వ్యభిచరించొద్దు అన్నాడు అంతే. మనం మామూలుగా మొహపు చూపులు చూడొచ్చు. ఇంకేదైనా చిన్న చిన్నవి చెయ్యొచ్చు. ఇలా చాలామంది ఆలోచించేసుకొని కొనసాగుతున్న పరిస్థితుల్లో కూడా జరిగినాయి. దాన్ని మనం తీసుకొని మనం పాటించడానికైతే సరిపోదు. మరి ఇప్పుడు క్రొత్త నిబంధనలోకి వచ్చాక ఆయన చాలా మార్పులు చేశాడుగా. చాలా అంటే చాలా మార్పులు చేసుకుంటూ వచ్చాడాయన. మరి అలాంటి మార్పులన్నింటిని మనం గ్రహించి, క్రొత్త నిబంధనలో ఉన్న మార్పులన్నింటిని గ్రహించి సత్యానికి బలంగా నిలబడాలి గానీ, ఇంకా నేను పాత నిబంధనలో ఏమన్నా ఆజ్ఞలు ఏవైతున్నాయో వాటినే పాటిస్తానంటే దేవుడు వాటిని కన్సిడర్ చేయరు. మరి క్రొత్త నిబంధనలో ఎలాంటి మార్పులు జరిగినాయి? క్రొత్త నిబంధనలో ఎలాంటి మార్పులు జరిగినాయి? ఒకసారి మనం మొట్టమొదటిగా నరహత్య చేయొద్దు అని అన్నాడు కదా! నరహత్య చేయొద్దు అన్నాడు కదా! సో, మరి నరహత్య చేయొద్దు అని అక్కడ రాయబడింది. కానీ నేను చెప్పేది ఏంటిదంటే తన సహోదరుని చూసి వ్యర్థుడా అనంటే వాడు నరహత్య చేసినట్టే అంటాడు. వ్యభిచరింపవద్దని మీరు విన్నారు కదా! ఇదిగో ఎవరైతే ఒక స్త్రీని చూచి ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తారో అప్పుడే ఆమెను తన హృదయమందు వ్యభిచరించినట్లు లెక్క అంటాడు. అంటే చాలా కఠినంగా ఈయన మాటలున్నాయి. అంటే అదేంటి ప్రభువా! వ్యభిచరించొద్దన్నారు ఓకే. మొహంతో చూడొచ్చుగా. గతంలో అయితే చూడొచ్చు. అయితే దానికైతే ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. ఇప్పుడు నరహత్య చేయొద్దన్నారు. చంపేయొద్దు అంతే. కానీ కొట్టొచ్చు, తిట్టొచ్చు, ద్వేషించొచ్చు. ఇలా మేమేదో కొంచెం చదువుకుని ముందుకెళ్తున్న టైంలో నువ్వేంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? అంటే నరహత్య చేయొద్దన్నారు కదా! మీరున్నారు కదా! ఇప్పుడు మీ సహోదరుని ద్వేషించారా? మీరు నరహత్య చేసినట్టే అనే మాటలు మాట్లాడుతున్నారంటే, అమ్మో! ఇది ఇంకా కఠినతరంగా ఉందే. ఇప్పటివరకు ఏదో కొంచెం ఫ్రీగా నడిచేస్తున్నాం అనుకున్నదానికి ఈయనేంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని చాలా గలిబిలి పుట్టింది. అక్కడున్న పరిశీలు గాని, శాస్త్రులు గాని. ఎందుకంటే వాళ్ళు బాగా దూషించే పరిస్థితి. ఎవరిని పడితే వాళ్ళు దూషిస్తూనే ఉంటారు. ఇదే విచిత్రం అంటే ముఖ్యంగా నాయకులుగా ఉన్నవారు వాళ్ళందరూ. శాస్త్రులు కానివ్వండి, పరిసెలు కానివ్వండి, సద్దుకాయలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అప్పటికి వాళ్ళ నాయకులుగా ఉన్నారు. ఇశ్రాయేలు యోధా సమాజానికి వాళ్ళ నాయకులుగా ఉన్నారు. వాళ్ళు దూషించిన పరిస్థితులు అయితే ఉన్నాయో చాలా వచనాలు రాయబడ్డాయి. ఒకానొక సందర్భంలో ఎవరంటే గుడ్డి భిక్షకుడు. భిక్షకుడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలోనో రాయబడిన మాట అది. సో, ముఖ్యంగా వాళ్ళ మాట వినట్లేదని చెప్పి దూషించిరి అని ఉంటది. అలాగే యేసుక్రీస్తు వారిని కూడా దూషిస్తారు. ఇలా రకరకాల పరిస్థితుల్లో దూషిస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ నోట్లోంచి బూతులు వస్తూనే ఉంటాయి. ఇది తప్పు కాదనే పందాల వాళ్ళున్నారు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి ఏమన్నారు? మీరు దూషించారా, ద్వేషించారా,
వ్యర్థుడా అన్నారా మీరు అర్హత చేసినట్టే అని అంటున్నాడు. ఆయన మాటలు అసలు వారికి ఎవ్వరికీ నచ్చల. వాళ్ళెవ్వరికి నచ్చలేదు. చాలా వ్యతిరేకిస్తూ వచ్చారు ఆయన్ని. చంపేయాలనుకుంటున్నారు. అడుగడుగునా చంపేయాలి. ఎలా చంపాలి, ఎలా చంపాలనే ప్లానింగ్‌లు చేస్తా ఉన్నారు వాళ్ళు. సో, అయిపోయింది. మొత్తానికైతే చంపేశారు. ఇక చనిపోయిన తర్వాత సంఘాల్లోనికి ఇప్పుడు ఆనాటి యూదులు సంఘాల్లోకి ఎంటర్ అవుతున్నారు. అప్పటి వరకు వాళ్ళు ఏం నేర్చుకున్నారయ్యా అంటే ఇదిగో ఇలాంటివే. నరహత్య చేయొద్దు అంతే. కానీ ఇప్పుడు కొత్త ఆజ్ఞ ఇవ్వబడింది ఏమని? ద్వేషించినా నరహత్య చేసినట్టే, దూషించినా నరహత్య చేసినట్టే, వ్యర్థుడా అన్న నరహత్య చేసినట్టే అని యేసుక్రీస్తు వారు చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది కొంచెం డైజెస్ట్ అవ్వట్లేదు కొంతమందికి. వచ్చారు సంఘంలోకి అయితే వచ్చారు కానీ వీళ్ళు గతంలోలాగే సహోదరులను ద్వేషించడం మొదలెట్టారు. నిజంగా ఇది చాలా చాలా భయంకరమైన వ్యాధి అని చెప్పాలి. ఆనాడే పుట్టింది ఈ వ్యాధి. చాలామంది సంఘాల్లో ఉన్నవారిని ద్వేషించడం మొదలెట్టారు. ఎందుకు ద్వేషిస్తున్నారు నాయన మీరు అనంటే ఎవరికి వాళ్ళకి ఆధిక్యం కావాలి. నేను నా పేరు పలకాలి అన్న పంద అప్పటి నుంచే కొనసాగుతుందంటే అప్పటి నుంచే కొనసాగుతుంది. ఎవరికాళ్ళు డంబాలు పలకాలి, డంబాలు అందరూ వినాలి. అవునా అని చప్పట్లు కొట్టాలి. అమ్మో అయ్య బాబు అని భయపడిపోవాలి, వాళ్ళని పొగిడేయాలి. అంటే సంఘాల్లోనికి వచ్చి యేసుక్రీస్తు వారిని మనసు ధరించుకుని ఆయనలో బ్రతకడం మానేసి, ఆయనలో తగ్గించుకుని నమ్మకంగా అడుగులు వేయడం మానేసి ఆనాడే ఇలాంటి గర్వపోతులు సంఘాల్లోకి ఎంటర్ అయిపోయారు. అలా అప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళు ఇప్పటికి మరింత ఎక్కువైపోయారు. ముఖ్యంగా ఆనాటి కాలమానంలో ఇలా వారి గురించి ఎక్కడైనా వచనాలు రాయబడ్డాయంటే ఖచ్చితంగా వాటన్నిటిని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. యోహాను రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 4వ వచనం చూద్దాం. తండ్రి వల్ల మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యం అనుసరించి నడుచుండుట కనుకొని బహుగా సంతోషించున్నాను. కాగా అమ్మ క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయిచు మనం ఒకరినొకరు ప్రేమిపోవాలని నిన్ను వేడుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకు వేడుకుంటున్నాడు ఆయన? సంఘంలో ఉన్న ఆ సంఘ కాపరి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మగారు ఆమెను వేడుకుంటున్నాడు అంటే ఎందుకు వేడుకుంటున్నాడు ఆయన? సంఘంలో ప్రేమ కరువైపోతుంది. ఎవరికాళ్ళు ద్వేషించుకోవడం మొదలుపెట్టారు, దూషించుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది సంఘంలో అని అంటే ప్రేమ కరువైపోయింది అంటున్నాడు. ప్రేమగా నడుచుకోవాలంటున్నాడు. అంత పని కట్టుకుని ఒక పత్రిక రాసి నీకు ఏదో కొత్త ఆజ్ఞ ఇచ్చినట్టు కాదమ్మా, నీకు నేను పూర్వం నుంచి చెప్తున్న విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను అంటే ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఉత్తరం రాసినప్పుడు గతంలో రాసిన విషయాలు ఏమి అవసరం లేదు, ఆల్రెడీ చెప్పేసాక మళ్ళీ ఎందుకు అనుకుంటాం. మనం అయితే ఉత్తరం రాసేటప్పుడు ఇప్పుడు ఏం కొత్త విషయాలు చెప్పాలనుకుంటే కొత్త యాడ్ చేసి చెప్తాం, మళ్ళీ దాన్నే మనం కాపీ చేయం కదా. ఇప్పుడు మరలా నేను చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను అంటున్నాడంటే అక్కడ అసలు కంట్రోల్లో లేరు, ప్రేమగా లేరు. ప్రేమ అసలు కనబడట్లేదు, ఎవరి దగ్గర కనబడట్లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళ సంఘంలో ఏవో ఆధిక్యతలు కోరుకుంటూ అవి దక్కకపోయేసరికి దూషించడం మొదలెడుతున్నారు. ఇక ఒకంత భయంకరమైన వ్యాధి బయలుదేరింది. ఈ ముఖ్యంగా చెప్పాలంటే పనిగట్టుకుని వ్యభిచరించడం కంటే, పనిగట్టుకుని నరహత్య చేయడం కంటే, పనిగట్టుకుని ఏదో పాపం చేయడం కంటే సహోదరుని ద్వేషించడం వల్ల మనం పరలోకానికి వెళ్ళము. ఈ విషయం ఎంతమందికి అర్థమైందంటే ఆనాడున్న చాలామందికి క్రైస్తవులుగా పిలువబడుతున్న యూదులకి అర్థం కాలేదు. అలా అర్థం కాక పరలోకానికి వెళ్లకుండా పాతాళానికి పంపించేసే ప్రయత్నాన్ని, ఒక ప్లాన్ని సాతాను గీసాడు. గీసిన దాని ప్రకారంగా చాలామంది నడుచుకుంటున్నారు. చాలామంది ఒక విధంగా చెప్పాలంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 47వ వచనం ఒకసారి చూడగలిగితే అప్పటికే చాలామంది చాలా నమ్మకంగా నడుచుకుంటున్నారు. మొట్టమొదటిగా సంఘం ఎప్పుడైతే ప్రారంభమైందో అలా సంఘం ప్రారంభమైనప్పుడు వాళ్ళకి ఐక్యత చూడగలిగితే నిజంగా చాలా అద్భుతంగా, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకుంటుండేవి మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను అని అంటున్నాడు. ఇక 46 చూడగలిగితే మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే అని అంటున్నాడు. ఇంటింటా రొట్టె విరుస్తున్నారట, ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారంట. ఎంత ఏక మనసు కలిగి ఉన్నారు, వారు ఏక మనస్కులై అని మాట రాయబడింది. అంటే సంఘం మొదటగా ప్రారంభించబడినప్పుడు వాళ్ళందరూ ఒకటే మనసు కలిగి ఉన్నారు. వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మేశారట. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశారట. మనందరం కలిసి తిందాం, మనందరం కలిసే ఉందాం, ప్రభు పనులు నమ్మకంగా కొనసాగుదాం, ప్రభు పనులు నమ్మకంగా జరిగిద్దాం అనే బలమైన నినాదంతో ప్రారంభింపబడిన ఈ సంఘం అలాగే కొనసాగుతుందంటే కొనసాగట్లేదు.
రకరకాల విభేదాలు వచ్చేసినాయి. రకరకాల ఆటంకాలు ఎదురైనాయి. సహోదరుల్ని ద్వేషించే ఒక భయంకరమైన వ్యాధి ఆ వారిలోనికి సాతాను ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళు గ్రహించుకోవట్లేదు. వాళ్ళంత భయంకరమైన పాపంలో ఉన్నారో వాళ్ళు గ్రహించుకోవట్లేదు. ఇక చివరికి ఆ వ్యాధి ఏ స్థాయికెళ్ళిపోతుందంటే, నాకు పరలోకం వెళ్ళకపోయినా పర్లేదు, వీడి మట్టుకు వెళ్ళకూడదు. ఆహా! నేను వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ వీడి మట్టుకు వెళ్ళకూడదు. వాడి మట్టుకు వెళ్ళకూడదు. ఆమె మట్టుకు వెళ్ళకూడదు. ఇలా కోరుకోవడం ప్రారంభించారు. అసలు ఇదేం భయంకరమైన వ్యాధి నాయనా! ఆ! అంటే వీళ్ళు వెళ్ళకపోయినా పర్లేదంట, వాళ్ళు వెళ్ళకూడదు, వీళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళని ఇది ఏది అని రకరకాల చాడీలు, రకరకాల ద్వేషాలు నింపుతున్నారు. ముఖ్యంగా కళ్ళ ముందుకు ఎవరైనా వచ్చారా వాళ్ళని కూడా ద్వేషించడం. అసలు ఏం జరుగుతుంది సంఘంలో అనంటే, ఇదిగో ఇలాంటి ద్వేషాలతో నింపబడుతున్నారు. ఈ రోజున సంఘాలు కూడా అదే కొనసాగుతుంది. చాలా సంఘాల్లో అదే కొనసాగుతుంది. కంటికి ఎదురైన వాళ్ళందరికీ వందనాలు బ్రదర్ అంటున్నారేమో కానీ హృదయంలో ఏడ్చోలేరా ఇలాంటి మాటలు. నేను చాలా మంచిగా మాట్లాడుతున్నానేమో కానీ ఇక లోపలేవో రకరకాల ద్వేషాలు. ఈడ ఆ! ఆడ ఆహా! ఇంకా ఏవేవో మాటలు లోపల వీళ్ళు ఆలోచించుకుంటున్నారు. అసలా నవ్వుతూ వందనాలు బ్రదర్ అని చెప్పడం ఎందుకు? లోపల ఈళ్ళని ద్వేషించడం ఎందుకు? హ్మ్. ఇప్పుడు ఒకవేళ నవ్వుతూ వందనాలు చెప్పకపోయినా పర్లేదేమో గానీ, లోపల ద్వేషించడం వల్ల ఖచ్చితంగా మనం పరలోకం అయితే వెళ్ళం. పాతాళంకి వెళ్ళిపోతాం. చాలా భయంకరమైన వ్యాధి అది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా సరే పైకి వందనాలు చెప్తూ, లోపల వారిని ఏమైనా దూషించే పరిస్థితులు ఉంటే గనక ఖచ్చితంగా మీరు పరలోకానికి అర్హులు గారు. ఇక రెండోది చెప్తున్నా, మీరు ఖచ్చితంగా పాతాళంకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అది సాతాను లక్షణం. ఆ! ప్రేమగా దారి తప్పించడం అనేది సాతాను లక్షణం. చాలామంది నేను ఇలాగే ప్రేమ చూపించి, దారి తప్పించి పాతాళానికి తీసుకెళ్ళిపోయింది. నిజంగా ఇది చాలా బాధాకరం. వాళ్ళకి అది అర్థం కాలేదు. వాళ్ళు సాతాను మాయాజాలంలోకి వెళ్ళిపోయారు. ఇలాంటి మాయాజాలంలో ఈ రోజున సంఘంలో చాలామంది ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈరోజు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. మన సంఘాన్ని ప్రేమించాలి తప్ప ద్వేషించకూడదు, దూషించకూడదు. మన కంటికి కనబడే సహోదరుని ప్రేమించకపోతే మనం దేవుని ఎలా ప్రేమించగలుగుతాం అని రాయబడింది. మరి ఆ ప్రకారంగా దేవుని నేను నిజంగా ప్రేమిస్తున్నానని ఎవడైనా అంటున్నాడా? మన కంటికి కనిపించే సహోదరుని కూడా మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా మనం ప్రేమించగలగాలి. అదే ప్రేమ అంటే ఇంకేం కావాలి? అదే కదా ప్రేమ అంటే.